జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగిలందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన శ్వాస. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవం ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని చైతన్య రూపంలో మనందరి హృదయాల్లోకి వచ్చి సుఖార్తిని కమ్మని ఆత్మపూర్వకమైన రెండు అరచేతులు హృదయం దగ్గర ఉంచుకుని శక్తివంతమైన 3 మహామంత్రాలు అందరి ఆత్మల కలయికతో తీసుకుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్ర స్వామిని మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. సహనమూర్తి అయిన భూమాతను పట్టుకుని ఆవిడ అనుగ్రహాన్ని పొందుదాం ఈ మంత్రాల ద్వారా. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమ. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ప్రాతర్నమామి హృది సంస్కృత ఆత్మతత్వం సత్య సుఖం పరమహంస గతిం తూర్యం యస్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమని నచభూత సంగం. ప్రాతర్న కుండల్ని ఉద్దానపరుచుకుని బండను తీసుకుని అమ్మ మా 4 వైపులా కింద సర్వకాల సర్వవస్తులు మీ పరిపూర్ణమైన చైతన్యమైన రక్షణని మాకు మీ ముందు మాకు దయచేసి ప్రసారం. కుండల్ని ఉద్దానపరుచుకుంటున్నాం, బండను తీసుకుంటున్నాం. బంధంలో ఉన్న దివ్యమైన శక్తిని అంతటిని కూడా 10,000 కొనల్లోకి సూక్ష్మ రూపంలో అనుభవంలోకి తీసుకుని మరొకసారి భూమాతను పట్టుకుని భూమాత యొక్క మనం మూలాధారంలో ఉన్న బిందువు నుంచి విశ్వ మహాబిందువుకి అనుసంధానించమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని సమస్త శక్తుల్ని మూలాధార మధ్య భాగంలో ఇక్కడున్న బీజ మంత్రాల ద్వారా సర్వదేవతల అనుగ్రహాన్ని పొంది కుండలిని యొక్క చలనాన్ని ఆత్మ యొక్క ప్రకాశాన్ని గణేషుని అనుగుణాలను పొందినాం. ఓం లం 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 ఓం వం శం శం సం ఓం వం శం శం సం ఓం వం శం శం సం ఓం వం శం శం సం. మరింత ఈ ప్రేమని దివ్యమైన చైతన్యాన్ని పొందటం కోసం ఇచ్ఛాశక్తిని అమ్మవారి వైపు క్రియాశక్తిని మూలాధారం వెనక వైపు నుంచి శక్తివంతమైన మూలాధార చక్రాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటాం. ఆ మధురమైన అనుభవాన్ని కదలికల రూపంలో గమనిద్దాం. కుండలిని యొక్క ప్రతి మూమెంట్ని మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అదే మన అందరికీ ఉన్నతికి కూడా సరైన మార్గం. ఆ అనుభవాన్ని అనుభూతిని పొందుతూ అమ్మ మమ్మల్ని అందరినీ విశ్వపౌరులుగా తీర్చిదిద్ది విశ్వానికి శాంతిని సమతుల్య స్థితిని దయచేసి ప్రసాదించాలి ఈ మంత్రాలతో. అమ్మవారి ముందు గాలిలో చైతన్యపరుస్తూ స్వస్తికిని రాజేస్తున్నాం.
మధ్యలో 4 బిందువులు ఉంచి సవ్య దిశలో తిప్పుతూ ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి. రెండు అరిచేతులు హృదయం దగ్గర ఉంచి విశ్వానికి శాంతిని ప్రసాదించి సమతుల్యంలో ఉంచి సత్యయుగాన్ని ప్రారంభించమని విన్నవించుకుంటూ మనలో ఉన్న కుండలిని శక్తిని మనం 3 ఓంకారాల ద్వారా తీసుకుని విశ్వమహాతో సంగమం చేస్తూ కలుపుతూ ఆత్మని పుష్పాన్ని మనల్ని మనం పూజించుకున్నాం, అభిషేకం చేసుకున్నాం. సమస్త దేవీ దేవతలకి ఈ పని ద్వారా మనం అభిషేకం చేస్తే అనుభవాన్ని పొందుదాం. చైతన్య రూపం. ఓం ఓం ఓం. కుండలిని అనే దివ్యమైన శక్తి మనకి అనంతతాను ప్రేమతో పైకొచ్చే ఒక దివ్య స్వరూపం. మనందరిలో ఉన్న జన్మ జన్మలతో ఆ తల్లికి నమస్కరించు. అమ్మ, గతానికి సంబంధించిన అన్ని బాధల్ని కర్మల నుంచి విముక్తిని ప్రసాదం. భగవంతునికి వ్యతిరేకమైన శక్తులన్నింటినీ కూడా మీ అగ్నిస్వరూపంలో విలీనం చేసుకుని నాశనం చేయాల్సిందిగా విన్నవించు. మూలాధారం నుంచి సహస్రారం దాకా కుడియారి చేతి తిప్పుతూ ఓంకారాన్ని తీసుకుని సహస్రారం పైన స్వాహ సదాల అనుగ్రహంతో మనలో ఉన్న వ్యతిరేక భావాన్ని, వ్యతిరేక శక్తుల్ని బయటికి పంపి ఓం స్వాహ సదా. మనందరి ఆత్మల కలయికతో మరొకసారి భూమాతను పట్టుకుని గుబ్బురాన్ని జాగృతిపరుచుకుందాం. మహాకాళి అమ్మవారి శక్తిని చైతన్య రూపంలో ఈ ధ్యానంలో రక్షణ కల్పించి 11 దైవిక శక్తుల్ని చైతన్య రూపంలో సవ్య దిశలో జాగృతి పరచమని విన్నవించుకుంటూ ఆ వారిని ఓం 4 వైపులా కుడి అర్చేపిస్తున్నాం. సవ్య దిశ. రెండవది వ్యతిరేక దిశలో మహాసరస్వతి అమ్మవారి శక్తిని ఔషధ రూపంలో అణువుకి కణకణానికి ఔషధాన్ని ప్రసాదించమని వెళ్ళి ఓం. మూడవ శక్తి స్వరూపం అయిన త్రిగుణాత్మిక శక్తిని అమృత రూపంలో వచ్చి 4 దిక్కులు 4 ముళ్ళు వ్యతిరేక దిశలో జాగృతి పరుచు అమృతాన్ని అణువుకి కణకణానికి ప్రసాదించు. ఆత్మపూర్వకమైన విశ్వం గుపురాన్ని మూలాధార చక్రాన్ని శక్తివంతం చేసుకుంది. ఓం. రెండో అరిచేతులు భూమాత మీద పూర్ణ శక్తిని పొందుతూ వినయ విజేతలతో వర్ధిశ్రద్ధలతో మన అందరి ఆత్మల కళ్యాణంతో కొద్దిసేపు మనం ధ్యానంలో ఉంది. గుపురాన్ని మూలాధార చక్రాన్ని శక్తివంతం చేసుకుంటూ అమ్మ, ఇక్కడున్న దేవీ దేవతల అందరి గుణాలను దయచేసి మాకు ప్రసాది. మనం कल हम लोगों ने 21 21 और 21 का चैतन्य कुंडलिनी का ये धागा मिलकर एक रस्सी बनकर हम लोगों ने संस्कार तक जाने के लिए माँ का लिए अनुमति पाकर आगे बढ़ने के लिए प्रार्थना करें. మనం అందరం కూడా నిన్న 21 శక్తుల్ని మహాకాళి అమ్మవారి శక్తిని మనం తీసుకుని సహస్రారంలో కుడివైపు వచ్చాం. అలాగే రెండవ శక్తి స్వరూపమైన మహాసరస్వతి అమ్మవారి శక్తిని 21 శక్తిని స్వాదిష్టాన శక్తిని కుడివైపు నుంచి ఎడమ శైవ భాగాన్ని కూడా తీసుకున్నారు. అలాగే మధ్యలో ఉన్న 21 శక్తుల్ని కూడా మొత్తం 63 శక్తుల్ని కలిపి ఇక్కడికి వచ్చాం. ఇక్కడితో మనం బ్రహ్మనాడిని ఇక్కడ దాకా తీసుకొచ్చాము. మనం ఈ బ్రహ్మనాడిని తీసుకురావటానికి ముఖ్యమైన కారణం సూక్ష్మ స్థితిని, సమస్త శక్తుల్ని, ఇక్కడున్న 16,000 శక్తులు జాగృతి పరచుకోవడానికి, ఆ అనుభవాన్ని మరింత ఉన్నతంగా చేసుకోవటం కోసం, ఈ అనుభవాన్ని పొందుతూ విశేషమైన ఈ శక్తిని అంతటినీ కూడా
మన అందరం కూడా అన్నీ కలుపుకుని మనకి ఈ మంత్రాల ద్వారా లఘు రూపంలో ఉన్న ఈ మంత్రాలు మనం తీసుకోవాలి. దీన్నంతా కూడా ఆత్మానుబంధాన్ని ప్రసాదించినందుకు ఇక్కడ సర్వేదిశలో మన కుడియారి చేసిన తీసుకు అమ్మవారు చాలా ముఖ్యమైన మంత్రాలు మనందరికీ ఉంచటం జరిగింది. దీన్ని మన కుడి అరచేతిని అమ్మవారి వైపు ఉంచుదాం, ఎడమ అరచేతిలో తలక వెంట ఉంచుదాం. తల మధ్యలో ఉన్న బిందు మనం శిఖర బిందువు అంటాం. ఈ మధ్యలో ఉన్న బిందు మనకు శ్రీ మానవతాజీ అనంతమైన శక్తిని ప్రసాదించింది. हमारे शास्त्रार्थ में बिंदु शिखर बिंदु होता है। उन तक जाने के लिए माँ का अनुमति से हम लोगों को लेफ्ट हैंड व्याकाज्ञा पकड़कर राइट हैंड माँ का ओर लगा कर इस मंत्र लेंगे। श्री माता जी कृपया करके आपका अनंत शक्ति प्रसादित कीजिए हम सब लोगों का। మనం ఇక్కడ ఇలా పట్టుకుని శ్రీ సహస్రార స్వామిని కలిపి సాక్షాత్ మంత్రం చేసి ఓం తమేవ సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని కలికి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఇలా చెప్తున్నప్పుడు మనకి వ్యాకాజ్ఞ దగ్గర కొన్ని కదలికలు వస్తున్నాయి, గమనించండి. గతానికి సంబంధించిన అంతరికాటు ఈ వ్యాకాజ్ఞ దగ్గర. దీని నుంచి మనం బ్రహ్మనాడిని సూక్ష్మ రూపంలో శూన్య సరోవర దాకా తీసుకువెళ్ళాలంటే మనం ఈ మంత్రాలని మనం ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక్కడ మంత్రాలను ఉపయోగించుకున్నాం. ఇలాగే కుడి అరి చేతిని అమ్మవారి వైపు వ్యాకాజ్ఞను పట్టుకుని ఎడమ అరి చేతిని ఉంచి हम लोगों को इस 19 देवी देवताओं को मंत्र लेकर पूरा का पूरा स्वच्छ करके ब्रह्मनाड़ी मजबूत करके हम लोगों को आगे करें. ఇక్కడ బ్రహ్మనాడిని శక్తివంతం చేసుకుంటుంది మంత్రం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాగణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాభైరవ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహత్ మానస గ్రేట్ సుప్రీం నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహత్ అహంకార సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఈగోని తొలగించమని విన్నవించుకుంటాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హిరణ్యగర్భ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సత్యా సాక్షాత్. మనం సహస్రారంలో ధ్యానం చేయాలంటే, ఈ సత్యాన్ని బ్రహ్మరంధ్రం దగ్గర తెలుసుకోవాలంటే మనకి భగవాన్ విష్ణు యొక్క అనుగ్రహంతో అక్కడున్న ధర్మాలను తెలుసుకుని, ఇక్కడ మనందరికీ కూడా విశ్వంలో ఉన్న సెంటర్ పాయింట్ నాభిలో ఉన్న మనకి వైకుంఠం. ఇక్కడ నుంచి మనం ధర్మాలను జాగృతి పరుచుకుని ధర్మాల నుంచి వచ్చే ప్రేమని ఈ సత్యం ద్వారా కలుపుకోవాల్సి. ఇక్కడ 3 శక్తులను కలుపుకుంటున్నాం ఈ మంత్రంలో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సత్య సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. స్వాధిష్టానం కుడివైపు ఉన్నది చిత్తం అయితే మనం శాస్త్రారం దగ్గర ఉన్నది మహాచిత్తం. ఈ చిత్తాన్ని జాగృతి వస్తుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాచిత్త సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఇక్కడ సెంటర్లో ఉన్న విరాట్ను జాగృతి వస్తుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ విరాట సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఇక్కడే ఉన్న ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సదాశివ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ అర్ధమాత్ర సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. అర్ధమాత్ర అంటే చంద్రుని క్రీసెంట్ బిందువు ఇక్కడ. ఓం తమేవ సాక్షాత్ శ్రీ బిందు సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి. దానిపైన ఉన్నది వలయం.
ఓం తమేవ సాక్షాత్ శ్రీ వలయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ ఆది బ్రహ్మతత్వ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. అన్ని రూపాల్లో ఉన్న శక్తి. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వస్వరూప సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఇక్కడ ఉన్న దై అమ్మవారి శక్తి ఆదిశక్తి స్వరూపం విశ్వకుండలిని. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మోక్ష ప్రదాయిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. కుడి అరిచేతులకు శాస్త్రాలపై బోర్లించి ఉంచుకున్నాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాయోగదాయిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. కుడి అరిచేతిని సర్వే దిశలో తిప్పుతూ ఇక్కడున్న బ్రహ్మరంధ్రాన్ని పట్టుకోవాల్సి ఉంది. బ్రహ్మరంధ్రాన్ని పట్టుకుంటూ మనం ఈ మంత్రాన్ని చూద్దాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ బ్రహ్మనాడి కుండలిని మాత శ్రీ గణేశ హనుమాన్ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహావిష్ణు సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాత శ్రీ నిర్మలాదేవి. ఇక్కడున్న కుండలిని శక్తిని మనకి ఇక్కడున్న బ్రహ్మనాడి మనకి హృదయం నుంచి ప్రారంభమయ్యే నాడి 4 దళాలు కలిగి ఎప్పుడైతే మనలో ఈ ప్రకాశం లభిస్తుందో ఇక్కడున్న కమలం 16 దళాల కమలం మనకి ప్రకాశవంతమై కాంతితో మనందరి ఆత్మల కాంతితో ప్రకాశవంతం దాని మధ్యలో ఉన్నాం మనం. అక్కడి నుంచి ఇంకా పైన శ్రీ 2 డాట్లు ఉంటాయి. శ్రీ ఆదిశక్తి సదాశివుడు నిర్విచారించారు దాని మీద జ్ఞానం చేసి. ఓం తమేవ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి సదాశివ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఇక్కడున్న బాలగణేశుని పాదపద్మాల అనుగ్రహం, కార్తికేయుని బాలకార్తికేయుని పాదపద్మాల అనుగ్రహం, ఈ నలుగురు యొక్క దివ్యమైన శక్తితో పూర్తిగా నిర్విచారాన్ని పొందాం. అందుకే నిర్విచార క్షేత్రంలో ఇక్కడ చిత్తం అటు ఇటు కదలు. దానిపైన ఉండేది ఆత్మ పరమాత్మ అంటే మనకు తెలుసు. 21 మధ్యలో ఉన్న 24. ఓం తమేవ సాక్షాత్ శ్రీ ఆది త్రిగుణాత్మిక నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ ఆత్మ పరమాత్మ నమో. పైన ఉన్నది క్రీశంఖము, శివుని జటలో ఉన్నది శివపార్వతుల హృదయం నుంచి మనం పాదపద్మాల దగ్గర ధ్యానం చేసాం నిర్విచార క్షేత్రంలో. తర్వాత వాళ్ళు హృదయంలో ధ్యానం చేసాం. తర్వాత శిఖరంలో శివుని యొక్క జటలో ఉన్న అర్ధబిందు చక్రాన్ని మేల్కొల్పుతుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ అర్ధబిందు చక్ర స్వామిని నమో నమః. ఇక్కడ 8 అంగుళాల ఎత్తులో 2 అరచేతులను గోపురంగా ఉంచి కిందకి తీసుకోవాల్సి ఉంటుంది అమృతాన్ని. ఓం తమేవ సాక్షాత్ శ్రీ అమృతదాయిని నమో నమః. శ్రీ ఆదిశక్తి నమో. 10 అంగుళాల ఎత్తులో బిందువు ఉంటుంది. బిందువు అంటే పూర్తిగా సృష్టి యొక్క మూలం. ఒక విత్తనంలో ఉన్న శక్తి ఎలా అయితే ఉండి విరాట్ స్వరూపంలోకి మారుతుందో అలాగా సృష్టి రహస్యాలని బిందువు దగ్గరే ఉంటాయి. ఆ బిందువుని మనం మంత్రమూలకంగా మేల్కొల్పుకున్నాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ బిందు చక్ర స్వామిని నమః. 2 వలయ బిందు చక్రాలు కోడిగుడ్డ ఆకారంలో ఉన్నాయి. దాన్ని డ్రా చేసి ఓం తమేవ సాక్షాత్ శ్రీ వలయ బిందు చక్ర స్వామిని నమో నమః. శ్రీ ఆదిశక్తి నమః. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఈ 2 కోడిగుడ్డ ఆకారాల్లోనే మనం బంధనం తీసుకున్నప్పుడు అమ్మవారి అన్ని శక్తుల్ని మనకి చైతన్య రూపంలో ఉన్న అన్ని దైవ శక్తుల్ని సూక్ష్మ శరీరంలోకి పొంది పూర్తిగా జాగృతి అవుతుంది. ఇక పరబ్రహ్మ పరమేశ్వరుడి ప్రదక్షిణ చక్రం మన చేతులు ఎంత ఎత్తు అయితే ఉన్నాయో అంత ఎత్తు నుంచి ఈ మంత్రాన్ని తీసుకుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ ప్రదక్షిణ చక్ర స్వామిని నమః. ఇది కూడా అమృతాన్ని ప్రసాదించినట్లే మన చుట్టూ ఒక దైవిక శక్తి తిరుగుతూ ఉంటుంది. దాన్ని మనం గమనించాల్సి ఉంది. దానిపైన 2 అరచేతులు ఆకాశం చూస్తూ ఓం తమేవ సాక్షాత్ శ్రీ ఆకాశ దేవత. ఈ చేతుల పైన మార్పు ఆకాశాన్ని నుంచి వచ్చే శక్తి ప్రేమనే చైతన్యం.
మన చేతుల్లోకి నిండుతాందో లేదో గమనిస్తూ ఆ అడుగు వాడడం. దానిపైన బ్రహ్మాండం, అంతరిక్షం, విశ్వం, నక్షత్రాలు, ఆదికులు ఉంటాయి. వాటి అనుగ్రహాన్ని పొందాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ బ్రహ్మాండ స్వామిని నమో. ఇదేనా మీ అనంతమైన ప్రేమసి. ఇక మిల్కీ వే ఆకాశగంగా. మనకి ఇక్కడ విరాటాంగన స్వరూపం ఆది మహాకుండ శక్తి అనంతంగా అందరికీ ఉన్నతి కోసం ఉంటుంది. దాన్ని మనం ఓం తమేవ సాక్షాత్ శ్రీ ఆకాశ గంగా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయిన ఇక్కడ ఉన్న ఈ ఆకాశ గంగా స్వరూపాన్ని మనం మన భౌతిక దేహానికి అంతటికీ కూడా పయనించి పూర్తిగా తీసుకోవాలి. పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలకు చేరాలంటే శూన్యేశ్వరం పైన అంటే విశ్వానికి కేంద్ర బిందువు ఇక్కడే ఉంది. మనం సృష్టి ప్రారంభ దశ అంతా కూడా ఈ సూక్ష్మ బిందువు మహాబిందువు దశ. దీన్నే మనం శూన్య సరోవరం విశ్వానికి అంతటికీ కూడా సెంటర్ పాయింట్. దాన్ని మనం మంత్రమూలకంగా జాగృతి పరుస్తాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ శూన్య సరోవర సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి. పరంపూజ్య శ్రీమాతాజీ మీ అనుగ్రహంతో మా తండ్రి అయిన పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలకు ఆయన అనుగ్రహంతో ఇక్కడ కొద్దిసేపు మనం ధ్యానంలో ఉండాలి. మనం శూన్య సరోవర దగ్గర ధ్యానం అత్యంత విశేషం. మనకి నిజానికి నాభిలోనే ఈ శూన్యంలోకి ప్రవేశించగలిగాం. ఎప్పుడైతే శూన్యంలోకి ప్రవేశించగలిగామో మనం నిర్విచార స్థితి తనంతట తానుగా వస్తుంది. ఈ శక్తులన్నీ కూడా తనంతట తానుగా జాగృతి అవుతూ విశ్వం అంతా వ్యాపిస్తుంది. విశ్వాన్ని అంతటినీ కూడా శూన్య సరోవర దగ్గర ధ్యానం చేసి ఆ సూక్ష్మ శక్తిని మనం ఇది అంతా కూడా పూర్వం ఏదైతే కొన్ని కల్పాలలో ఉన్న కేంద్ర బిందువు అయిన బిగ్ బ్యాంగ్ జరగక ముందు ఇదంతా కూడా ఒక్కటిగా ఉన్న స్థితిలోకి తేలి అంటే మనలో ఉన్న అందరి దేవతల ఐక్యతతో ఈ విశ్వంలో ఉన్న అన్ని శక్తుల్ని కలుపుకుని శూన్య సరోవర్ దగ్గరికి వెళ్ళి ధ్యానం చేసి ఈ ప్రాక్టీస్ అనేది చాలా చాలా కీలకమైనది. ఉన్నతమైన ధ్యాన స్థితిని పొందాలనుకునేవాడు దీన్ని అనంతంగా మనం అక్కడి నుంచి తీసుకుని నెమ్మదిగా కిందకి వస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఓంకారం ద్వారా సాధ్యమవుతుంది. దానికి ముందు మనం కుడియారి చేతి గుర్తు 21 ఈ శక్తులన్నీ మరింత శక్తివంతం చేసుకున్నట్టు ఉపయోగిస్తూ బ్రహ్మరంధ్రాన్ని పట్టుకుంటున్నాం, సవ్య దిశలో తిప్పుతున్నాం, శూన్య సరోవర వైపు చూపిస్తాం. 21 చేద్దాం మరింత అనుభవాన్ని పొందటం కోసం. ఓం చూపుడు వేలిని శూన్య సరోవర వైపు చూపిస్తూ ఉన్నాం. పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలకు తీసుకురా చేరుకోవటం. ఓం 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 రెండు చేతులు ఆకాశం వైపు శూన్య సరోవర వైపు చూస్తూ అమ్మ ఇదేనా పరబ్రహ్మ పరమేశ్వరుని యొక్క అనంతమైన ప్రేమనేశ్వరు. ఆ ప్రశ్నను అడుగుతూ అక్కడి నుంచి
గంగా ప్రవాహంలాగా ప్రవహిస్తున్న దివ్యమైన శక్తిని అంతటిని కూడా మనందరి కాంతితో ఆత్మపూర్వకంగా అనుభవంలోకి తీసుకుంటాం. సాధారణంగా మన సహజయోగులకి అమ్మవారు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించినప్పుడు ఎవరి ద్వారానైనా ఒక్క వెంట్రుక వాసు మాత్రమే మనకి 1-2 మనకి ఎయిర్లైన్స్ మాత్రమే తెలుసుకుంటారు. ఇది పూర్తిగా పరిణామపూర్వకంగా దాన్ని ఒక తాడుగా చేసుకుని దాని యొక్క అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన స్థితితో బ్రహ్మనాడిని శక్తివంతం చేసుకుంటూ శూన్య సరోవర్ దాకా ధ్యానం చేయాలంటే ఈ ప్రాక్టీస్ అంతా మనకి పూర్తిగా అవసరమై ఉంది. ఇది సాధకు సమయం ఉన్నప్పుడు మనకి ఎవరైనా ఈ ప్రాక్టీస్ని ఇలా మరొకసారి ప్రాక్టీస్ చేసినట్టయితే మనందరి ఉన్నతి కోసం ఉపయోగిస్తాం. ఇప్పుడు ఈ 2 అరచేతులతో సహస్రాన్ని గమనించండి. వేగం ఎలాగుందో కుండని గమనిస్తాం. మనకి సెంటర్ పాయింట్ అయిన నాభి వెనక వైపుని ఈ 2 అరచేతులు ఉంచి మనం ఈ మధ్య భాగాన్ని ఉంచినట్లయితే అక్కడి నుంచి ప్రవాహ వేగం ఎలా వస్తుందో తెలుస్తుంది. తల్లి యొక్క అనుగ్రహంతో అణువు కణకణము ఇదంతా పరబ్రహ్మ పరమేశ్వరుని అమ్మవారు ఇచ్చినందుకు సమస్త దేవీ దేవతలకి పంచమహాభూతాలకు సూచింది. ఆదిశక్తి సదాశక్తి శత సహస్ర కోటి ధన్యవాదాలు తెలుపుతూ విశ్వం ఎంత పెద్దగా ఉందో అంతటినీ కూడా మళ్ళా తిరిగి నెమ్మదిగా మనం శూన్య సరోవర్ నుంచి ఆకాశగంగ నుంచి కిందకి ఈ బ్రహ్మాండం, అంతరిక్షం, నక్షత్రాలు, ఈ సృష్టికర్త అంతా కూడా మా సరస్వతి ద్వారా జరిగింది. నక్షత్రాలు, ఆదికుండలు, ఈ గ్యాలక్సీ, ఇక ఆకాశం, అక్కడి నుంచి పరబ్రహ్మ పరమేశ్వరుని ప్రదక్షిణ చక్రస్వామిని, తర్వాత వలయ బిందు చక్రం, తర్వాత మనకి వలయ బిందు కింద బిందువు తర్వాత అమృతదాయిని తర్వాత అర్ధబిందు చక్రం తర్వాత ఆత్మ పరమాత్మ, అక్కడి నుంచి నిర్విచార క్షేత్రం, సహస్రాల నుంచి లోపలికి దివ్యమైన శక్తిని తీసుకుని హృదయంలో లాక్ చేసుకుని ఈ హృదయంలోనే విశ్వాన్ని అంతటినీ దర్శింపుతాయి వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో విన్నవించుకుంటూ ఇద్దరి ఆత్మల కలిపతో మన హృదయంలో ఈ దివ్యమైన శక్తిని అంతటిని కూడా ధ్యానం చేయాలి. శ్రీమాతది నైస్ డే, గాడ్ బ్లెస్ యు. ఈ యొక్క అనుభవాన్ని మీరు మెసేజ్ ద్వారా కానీ ఫోన్ చేసి కానీ తెలియజేసుకోండి. ఇది ఎలా ఉన్నది ఏంటో అందరికీ కూడా. జై శ్రీమాతాజీ, నైస్ డే, గాడ్ బ్లెస్ యు. అమ్మ, మీ మహోన్నతమైన అమృతవాక్ని శ్రవణం ద్వారా వినిపించి మా అందరికీ మరింత ఉన్నతమైన జ్ఞానస్థితిని ప్రసాదించి మా హృదయ కమలాన్ని విశాలం చేసి హృదయంలోనే మిమ్మల్ని దర్శించుకునే మహాభాగ్యాన్ని ప్రసాదించి ఈ సూక్ష్మంలో ఉన్న హృదయంలోనే విశ్వాన్ని అంతటినీ కూడా దర్శింపచేయమని సవినమైన విన్నపం, ఆత్మపూర్వకమైన విన్నపం. జై శ్రీమాతాజీ, నైస్ డే, గాడ్ బ్లెస్ యు. అమ్మవారి అమృతవాక్కుని విన్నాం. మనం నిన్న ఏదైతే మనం చేశామో ఆవిడ ఈ ఎయిర్లైన్ గురించి మీరు టేప్ వింటే మరొకసారి ఆ అనుభవం కలుగుతుంది. ఆవిడ ఏం చెప్పారు. జై శ్రీమాతాజీ, నైస్ డే, గాడ్ బ్లెస్ యు. Night, every evening, maybe in the morning also. Whenever it is possible, if you can go into meditative mood, you are in contact with this divine power. Then whatever is good for you, whatever good for your society, for your country, all is done by this divine power. You don't have to overpower the divine power. You don't have to order, you don't have to ask. Just if you meditate, you are one with this all-pervading power, which is another great blessings to us. Unless and until your sastrara is open, all the blessings of the divine power cannot come to you. Cannot. Maybe
you might get some money, you might get some jobs, you might get this and that. But your own development is only possible when you meditate and your Sahasrara is completely open and open to truth. Now the truth is that this divine power is compassion, is love. This is the truth. They say God is love, God is truth. So the equation has to be made that truth is love and love is truth. But it's not a truth that as you have for your own children, you have for your family. Attached love is not truth. If you are attached to somebody, then you never see the bad points of that person. If you are angry with somebody, then you can never see the good points of that person. But it's a complete detached love. And that love is extremely powerful. Because whenever you project that love to anyone, you will be surprised. The problems of that person will be solved, his personality will improve, everything will work out in a very big way, and his life will be changed. But if you are attached to anything whatsoever, that attachment itself causes problems and doesn't allow Sahaj to grow. This attachment could be any kind. For example, you can be attached to your country, attached to your society, attached to your family. It can be of any kind. But when Sahasrara is open, you learn one thing is detachment. It just happens that you get detached. Though, you are not running away. As it is in Sahaja Yoga, we don't believe in people who run away from society and go to Himalayas, or that I call up as escapism. That is not the point. What happens is that you are there. You see everyone, you watch everyone, you know everyone, you are close to everyone, but you are a detached person. It's a state of mind that you achieve when Sahasrara is open. Then that state you are dealing with people, you are dealing with problems, you are dealing with situations, but you are not involved in it. There's no involvement. And that involvement which you had before can never give a complete insight what is happening, what is the truth is about any situation. So this detachment helps. The greatest thing of the detachment is that you are not affected. No use saying that, oh, you are not affected, mother, so how can you feel for another person? How can you have compassion for another person? Because if you feel for another person, then only you can solve the problem. But this feeling that you have is again a kind of an attachment. It is not a real feeling, because it doesn't help. The person is crying, you are also crying. The person is troubled, you are also in trouble. And this does not help that person, nor will it help you. So to have detached in no way means you do not feel the another person. You do feel. You feel the agony of that person, the trouble of that person, of the whole society sometimes, and of the whole country. But that your feeling is so detached that the all-pervading power takes over. First we must have full faith in the capability of this all-pervading power. As soon as you are detached, you say, you do it. Finished. Once you say that you are going to do it, it's you who is going to do it. Whole thing changes completely, because you transfer all your responsibilities, all your problems to this divine power, which is so powerful, which is so capable, which can work out anything. So whenever you think that this problem you are going to solve, you are the one who is going to do it,
then all right, the divine power says, all right, try your luck. But if you can really put this problem to the divine power, it will work out. We have all kinds of problems in Sahaja Yoga, especially when we find that people are not so much attracted to Sahaja Yoga, they are few in number, then you feel very bad about it. But have you tried to meditate on this point, and have you tried to put this problem to the divine power? Why should we worry when we have divine power available through our Sahasrara? Why should we worry? Why should we think about it? Just leave it to the divine power. If that is possible, if that you can achieve, you see, which is very difficult for human beings, because they live with their ego, they live their conditionings. But if that attachment to all these things goes away, then what you do is just leave things to this power. Krishna has said in his Gita, Sarva dharmanam parityajya mamekam sharanam vacha. Forget about all your dharmas. Dharmas meaning that we have a dharma of a wife, of a husband, of a member of the society. All of them have their own dharma. But he says, leave them and leave it them to me and I'll manage. This is it we have to learn, is to say that it's this divine power which will solve our problems. As human beings, it's a very difficult state. And this state only can be achieved through meditation. But I'm not saying that you go on meditating for hours together, not necessary. But with full faith in yourself and in the divine power. If you work it out, I'm sure it's not difficult to rise to that state of consciousness. That is what we have to achieve. It's possible for men as well as for women. They don't have to think, how can we, mother, do it after all? See, all such people are no good for Sahaja Yoga. Those who have diffidence about themselves cannot do anything. But those who are surrendered and those who think they can do it can manage all this transfer of their power to the divine power. Just put it on the divine power. Now supposing I have a car which can drive me down. So if I have a car, then I don't put bullocks on it, that I don't push my car. I just sit inside and use it. In the same way, if you have this great power around you, if your Sahasrara is absolutely, completely submerged in it, then you will be amazed how things work out for yourself. I will give you an example of Sahaja Yogi. He is no more now. He was a fisherman, ordinary fisherman, but also he was educated, so he was working in a bank. This one was going one day to do some Sahaja Yoga work, and he had to go by boat. So when he came out, he saw the whole place was clouded and it was about to burst out into a big havoc. So he got very much perturbed about it, that what is this? Immediately his Sahasrara was so open and good. Immediately he said, now I leave it to this divine power to stop all these things happening. I don't want it to rain and to have any problem till I come back home and go off to sleep. And it was surprising. People told me that, Mother, the clouds and everything were there all throughout, but it did not rain, did not do anything, and there was no chaos of any kind. He went to another island where he had to go, he did Sahaja Yoga and came back. And then when he went to sleep, then only everything started pouring down. So nature, everything, every leaf, every flower, everything is worked out through the divine power. So we should not have our ego that we can do something ourselves, we can manage ourselves. Once you have that kind of a thing, you are not yet that much developed, you are not that much grown up in Sahaja Yoga. But to grow up in Sahaja Yoga,
should not be difficult.